రాహుల్ గాంధీ కుల గణన చేయమంటున్నారు. సరే, బీహార్లో చేశారు, ఏమైంది? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చేశారు, ఏమైంది? కులగణన చేసినోడు ఓడిపోయాడు. అక్కడ కులగణన చేసినటువంటి ఆయన క్రైసిస్లో పడ్డాడు. మెయిన్ సమస్య అది. సరే, కులగణన చేయమంటున్నారు, గుడ్, తప్పులేదు. కులగణన అంటే ఏంటి? మీ ఇంటికి వచ్చి నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ తాత పేరేంటి, వీటితో పాటుగా నీ కులం ఏది అని అడుగుతారు. తప్పులేదు, కులగణన చేశారు, బాగుంది. మరి రాహుల్ గాంధీ చెప్పడానికి తేడా ఏంటి? ఆయన కులాన్ని ఆయన చెప్పుకోలేడా? ఆయన్ని కులం అడిగితే తప్పేంటి? జనం కులం అడగాలి, జనం కులం గణన చేయాలి. ఆయన అయినా సరే కులం రాయాలిగా. రేపొద్దున కులగణన చేస్తే బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, నువ్వు కులగణన చేస్తే కదా తెలిసేది. ప్రతి ఒక్కళ్ళు నువ్వు ముందు బీసీనా అని అడిగి రాసుకోరు కదా, నువ్వెవరో అడుగుతారు, రాసుకుంటారు. అప్పుడైనా కులం చెప్పాలి కదా. అప్పుడేం చెప్తారు? ఆ రోజైనా సమాధానం చెప్పాలిగా. ఇప్పుడు హడావిడి చేసి ఆగిపోవచ్చు.